కారు తాకట్టు పెట్టి ఆర్డర్ పూర్తి చేయించిన బాలుకి మరో కారు కొనిపెట్టిన మీనా, షాక్లో రోహిణి, మనోజ్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద మీనాకైతే శివ వల్ల చాలా పెద్ద ఆర్డరే వస్తుంది. ఇక ఆ ఆర్డర్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని చెప్పి మీనా అనుకుంటుంది. ఇక ఈలోపు ఇక్కడ బాలు అయితే కిరాయికి వెళ్ళి వస్తూ ఉండగా జరిగిన ఫంక్షన్ గురించి ఆలోచిస్తూ, ఫంక్షన్లో రోహిణి ఇంకా మనోజ్ చేసిన ఓవర్ యాక్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాలు, మీనా ఇద్దరు కూడా ఈ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా శృతి అయితే ఇక తను ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పేసి అందరి ముందు మీనాకి ఇస్తుంది. ఇదేంటి, మీనాకి మాత్రమే గిఫ్ట్, అంత అవసరమే ఉంది అని చెప్పని అంటూ ఉంటే మీనాకి మాత్రమే ఈ గిఫ్ట్. ఎందుకంటే మీనా నాకు చాలా చక్కగా ఫ్లవర్ డెకరేషన్ చేసింది అని చెప్పేసరికి ఇక అప్పుడు ఏంటా గిఫ్ట్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఒక్కసారిగా మీనా ఆ ఫోన్ చూసి నాకా అని చెప్పానంటే నీకే, తీసుకో అంటుంది శృతి. అదేంటి, ఎందుకు తనకి అంత కాస్ట్లీ మొబైల్ అంటుంది రోహిణి. అనేసరికి ఇక వెంటనే మీనా ఇదివరకిట్లాగా పువ్వులు మాత్రమే కట్టి అమ్మట్లేదు, ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్స్ కూడా చేస్తోంది. దానికి డిజైన్స్ చూసుకోవాలన్నా ఆ డిజైన్స్ తోటి తను చక్కగా ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకోవాలన్నా ఉపయోగపడుతుందని చెప్పి కావాలని చెప్పి నేనే కొన్నాను. మీనా, నీకు ఈ బిజినెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనేసరికి థ్యాంక్ యూ శృతి అని చెప్పని అంటుంది. ఇక పైకి వెళ్ళి కూర్చొని డిజైన్స్ అన్నీ వేసుకుంటూ ఉంటే ఎందుకు మీనా తెగ ఆలోచిస్తున్నావు, ఫోన్ చాలా బాగుంది అని చెప్పని అంటే ఫోన్ బాగుంది కానీ ఇప్పుడు మన పరిస్థితే బాగాలేదు అంటుంది. అదేంటి అంటే శివ ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు, ఆ ఆర్డర్ని నేను జాగ్రత్తగా కంప్లీట్ చేయాలంటే కనీసం ఒక 70,000 రూపాయలు కావాలి, కానీ వాళ్ళైతే ఒక 20,000 మాత్రమే అడ్వాన్స్ కింద ఇచ్చారు అని చెప్పని అనేసరికి అవునా, 20,000 మాత్రమే ఇచ్చారా, మరి ఎలా అని చెప్పని అంటాడు బాలు. అయితే నేను అదే ఆలోచిస్తున్నాను, ఎలా ఏం చేయాలా అని చెప్పేసి. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఒకటైతే అనుకుంటున్నానంటే ఏంటి, ఏమనుకుంటున్నావు అంటాడు బాలు. ఈ ఆర్డర్ని కంప్లీట్ చేసి ఇచ్చామంటే ఇంకొక 4-5 ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే ఆయన పెద్ద లెక్చరర్, ఆయన ఫంక్షన్కి చాలామంది వస్తారు, ఒకవేళ ఎవరికైనా నచ్చితే అలా స్ప్రెడ్ అవుతుంది కదా, అందుకోసం అని అనగానే సరే మీనా, ఇప్పుడు ఎంత కావాలి అంటే 50,000 కావాలండి అంటుంది. అవునా, సరే అయితే నేను చూసుకుంటాను అంటాడు. ఏంటి చూసుకునేది, మీరు సైలెంట్గా ఉండండి, ఎక్కడ తీసుకొస్తారు అని అంటే మనం దాచిన డబ్బులన్నీ తీసినా కూడా అంత అవ్వవు, శృతిని రవిని అడుగుతామా అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మొన్న ఫంక్షన్ చేసుకుని చాలా ఇబ్బందులు ఉన్నారు, మరి ఇప్పుడు వాళ్ళని ఎలా అడుగుతాం చెప్పండి అని అంటే ఇంకెవరున్నారు, నాన్న దగ్గర అడిగినా ఆయన ఇబ్బంది పడతారు అని చెప్పేసి అంటూ ఉంటే మీనా ఆలోచనలో పడుతుంది. ఇక వెంటనే బాలు అయితే ఒక పని చేద్దాంలే అంటాడు. ఏంటండి అని అనగానే నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను, వెళ్తున్నానని చెప్పి బాలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇక ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఫైనాన్షియర్ అయితే చెప్పు బాలు అని చెప్పని అంటే అదే అన్న, కొంచెం అమౌంట్ కావాలి అని చెప్పి చెప్తాడు. అమౌంట్ కావాలా, దేనికి, ఆల్రెడీ నీకు కార్ ఫైనాన్స్లోనే ఇచ్చాను కదా అంటే అదే అన్న, కొన్నాళ్ళు కార్ నీ దగ్గర పెట్టుకొని నాకు అమౌంట్ ఇవ్వు, అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ నేను డబ్బులు కట్టేసి కార్ తీసుకుంటాను అంటాడు. వడ్డీ మరి కొంచెం ఎక్కువ అవుతుంది అంటే అదేంటన్నా అంటే కొన్ని రోజుల కోసమే తీసుకునే వాటికి అలాగే తీసుకుంటాం అని అంటాడు. అవునా, సరే అన్న, వడ్డీ ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పని అనగానే ఇక వెంటనే బాలు అయితే కార్ అక్కడ పెట్టేస్తాడు. పెట్టేసి రాజేష్ తోటి చెప్తాడు, ఒక 4 days నువ్వు ఇంటివైపు రాకురా, నిన్ను కిరాయికి పంపించానని చెప్తాను, సరేనా అంటే ఏమైంది బాలు అనగానే మీనాకి ఇలా డబ్బు అవసరం వచ్చింది, అందుకోసమే కారు తాకట్టు పెట్టాను, మీనా మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తుంది కదా, అప్పుడు కారు విడిపించేస్తాను, కాకపోతే వడ్డీ కొంచెం ఎక్కువ, పర్వాలేదు అని చెప్పని అంటాడు. సరేరా అలాగే అయితే అని చెప్పేసి రాజేష్ అంటాడు. అన్న తర్వాత ఇక బాలు వెంటనే డబ్బు తీసుకుని వెళ్ళి మీనా చేతికి ఇస్తాడు. ఇంత డబ్బు
ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారు అని అంటే, ఏం లేదు, రాజేష్ గారు కిరాయికి వెళ్ళాడు, 4 రోజుల వరకు రాడు. ఈలోపు పంపించినటువంటి కిరాయి ఒక్కళ్ళదే. వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కూడా సైన్ చేసుకుంటామన్నారు. వాళ్ళకి కంటిన్యూస్గా కార్ కావాలంట. అందుకే ముందు అడ్వాన్స్ ఇమ్మన్నాను. ఆ అడ్వాన్స్ మనకి ఇక్కడ సరిపోతుంది కదా అందుకోసం అని అనగానే, సరే అయితే అని చెప్పి ఇక నిజంగానే నమ్ముతుంది మీనా అయితే. ఇక డబ్బులు తీసుకొని పెట్టుబడి పెట్టి మొత్తానికి డెకరేషన్ వర్క్ అంతా కూడా పూర్తి చేసేస్తుంది. అలా పూర్తి చేసేసిన తర్వాత ఇక మీనా చాలా సంతోషపడుతుంది. అదంతా పూర్తయ్యి ఫంక్షన్ కూడా బాగా జరుగుతుంది. జరిగిన తర్వాత అందరూ కూడా ఆ డెకరేషన్ చూసే అడుగుతూనే ఉంటారు. అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే ఆ డెకరేషన్ మీదే అందరి కళ్ళు ఉంటాయి. ఇక లెక్చరర్ గారు అయితే చాలా సంతోషపడిపోతారు. అసలు అందరూ పొగుడుతూ ఉంటే ఎంత బాగా చేయించారు అంటుంటే ఆయన గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి టైంలోనే ఇక మీనాకైతే మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక అక్కడ చాలామంది మీనా విజిటింగ్ కార్డ్స్ అక్కడ పెట్టుంటాయన్నమాట. అవి తీసుకొని మేము తనకి కాల్ చేస్తాం, మేము మాట్లాడతాం అని చెప్తూ ఉంటారు. దాంతో ఇక మీనాకి ఆర్డర్స్ వస్తాయి. మీనా అయితే చాలా సంతోషపడుతుంది. ఈ నెలలోనే మా అబ్బాయి పెళ్ళుందమ్మా, మా అమ్మాయి పెళ్ళుందమ్మా, మాకు ఫంక్షన్ ఉందమ్మా అంటూ వాళ్ళు ఫోన్స్ చేసి మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషపడుతుంది. ఇక లెక్చరర్ గారు కాల్ చేసి ఒకసారి ఇంటికి రమ్మా అని చెప్పి అంటే వెళ్తుంది. డబ్బులు మొత్తం లెక్క చూసుకుందామని లెక్క మొత్తం చూశాక 4,25,000కి మాట్లాడుకున్నాం కదా, సో ఇంకొక 25,000 కలిపి ఇదిగో 4,50,000 ఇస్తున్నాను అంటాడు ఆయన. ఒక్కసారిగా ఆనందపడిపోతుంది మీనా అయితే. సార్, మీరు డబ్బు ఎక్కువ ఇస్తున్నారు అంటే, అవును మీనా, నువ్వు చేసినటువంటి డెకరేషన్ వల్ల నాకు గౌరవం పెరిగింది. అంతేకాదు ఒక్కొక్కరు చాలా సంతోషంగా ఈ పెళ్లిలో ఆ పూలను చూసి ఆస్వాదిస్తూ చాలా చక్కగా వాళ్ళైతే ఈ పెళ్ళిని ఆస్వాదించి వెళ్ళారు. అందుకోసమే నీకు నేను ఈ అమౌంట్ ఎక్స్ట్రాగా ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నీ పూల డెకరేషన్ గురించే మాట్లాడారు. ఇలాంటి పూల డెకరేషన్ మేము కూడా చేయించుకోవాలన్నారు. ఇక మా గౌరవం పెరిగింది, మర్యాద పెరిగింది అని పెళ్లి కొడుకు వాళ్ళైతే అసలు మా అమ్మాయిని ఎంతో పొగిడారంట అని చెప్పని అనేసరికి, అవునా సార్, చాలా సంతోషంగా ఉంది అంటుంది మీనా. ఇక ఆ డబ్బు పట్టుకుని వెళ్ళి ఇక బాలుకి ఫోన్ చేస్తుంది. చేసేసరికి బాలు అయితే, ఏంటి మీనా అంటే, డబ్బులు ఇచ్చేసారండి అంటుంది. వచ్చేస్తున్నానుండు అని చెప్పాను అంటే, నేను ఇంటికి వస్తాను అంటుంది. వద్దొద్దు, నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసేసి ఇక బాలు తనతో పాటు రాజేష్ని తీసుకుని వస్తాడు. ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది. లెక్క ప్రకారం రాజేష్ రేపు రావాలి, ఇవాళే వచ్చేయడం ఏంటి అనుకుంటుంది. కానీ ఏం మాట్లాడదు. అరే రాజేష్, నువ్వు కారు బండేసుకుని వచ్చే, నేను మీనాని తీసుకుని కారులో వెళ్తాను అంటాడు. సరేరా అయితే అని చెప్పని అంటాడు రాజేష్ అయితే. ఇక అన్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. మీనా, ఇదిగోండి 4,50,000 అంటే, అదేంటి 4,25,000 అన్నావు కదా అంటే, లేదు, ఆయన సంతోషం కొద్దీ మరో 25,000 ఎక్స్ట్రా ఇచ్చారు అని అంటూ కారు విడిపించేద్దామా అంటుంది. విడిపించటం ఏంటి అని చెప్పని అంటే, నిజంగా రాజేష్ అన్నయ్య కిరాకి వెళ్ళుంటే రాజేష్ అన్నయ్య ఇప్పుడు వచ్చి ఉండేవాడు కాదు. రాజేష్ అన్నయ్య దగ్గర కారు లేదు, ఇక్కడికి తీసుకొచ్చి మీరు బండి తీసుకెళ్ళమని చెప్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా కారు తాకట్టు పెట్టారు. అందుకని అప్పటికప్పుడు 50,000 మనకి సెట్ అయ్యాయి, అంతేనా అని అంటే, అది మీనా అంటూ ఉంటాడు. పదండి వెళదాం అని చెప్పి మీనా అయితే ఇక్కడ డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి కార్ గ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడైతే చాలా హ్యాపీగా డబ్బు కట్టేసేస్తారు మీనా బాలు ఇద్దరు. ఎక్స్ట్రా వడ్డీ కూడా కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఇక మీనా బాలు ఇద్దరు కలిసి బయలుదేరిపోయాక ఇంటికి వచ్చేసాక రాజేష్కి కార్ అప్ చెప్పేస్తాడు. రాజేష్ బండి ఇంటి దగ్గర పెట్టేస్తాడు. ఇక తర్వాత మీనా మొత్తం అన్ని లెక్కలు చూసుకుని చేసిన వాళ్ళందరికీ పోను మొత్తం అంతా కలిపి ఇంకా ₹1,00,000 వరకు మిగిలిందని లెక్క వేసుకుంటుంది. అలా లెక్క వేసుకున్నటువంటి మీనా ఇక ఆ డబ్బుల్ని దేనికి వాడాలా అని చెప్పి ఆలోచిస్తూ, ఆయన ఆల్రెడీ ట్రావెల్స్ కంపెనీ పెట్టాలని చెప్పి చాలా ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బు డౌన్ పేమెంట్ కట్టి మరో కారు కొనిస్తే దాని మీద వచ్చే డబ్బులు అదే సంపాదించుకుంటుంది అని చెప్పేసి ఆలోచించినటువంటి మీనా ఇక సరేనని చెప్పేసి కార్ గ్యారేజ్కి వెళ్తుంది. వెంటనే కార్ షెడ్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది.
వెళ్ళి ఒక మంచి కారు తీసి చూపించన్నా, అదే చూపించన్నా అని చెప్పని అనేసరికి, ఇదిగో మీనా, ఇది రీసెంట్గా వచ్చింది, మీరైతే పర్ఫెక్ట్గా ఈఎంఐలు కడుతున్నారు కాబట్టి ఒక ఫైనాన్స్ రన్నింగ్లో ఉండగానే ఇంకొక ఫైనాన్స్ ఇవ్వడానికి నేను ఓకే చేస్తున్నానంటే, కానీ ఈసారి మాత్రం డౌన్ పేమెంట్ మరి 50,000 60,000 కడతానంటే కుదరదు, 1,00,000 కట్టాలి అని చెప్పని అంటాడు. అలాగే అన్న అంటుంది. అన్న తర్వాత మొన్న మీ ఆయన వచ్చి కారు పెట్టి నిజంగా ఎంత వడ్డీ అయినా కడతాను అని చెప్పి అడిగాడు, నాకే భలే బాధ అనిపించింది అని అంటే, ఆయన ఆ రోజు ఆ పని చేయబట్టే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ కార్ కొనడానికి డౌన్ పేమెంట్ పట్టుకుని రాగలిగానన్నా అంటుంది. అవునా అంటాడు. ఇక అయిపోయిన తర్వాత మొత్తం మీద అతనైతే కార్ చూపిస్తాడు. చూసిన తర్వాత రాజేష్ని పిలుస్తుంది. రాజేష్ వచ్చి చెప్పమ్మ చెల్లెమ్మ అని చెప్పని అంటే, అన్నయ్య వీటిలో ఏ కారు ఇప్పుడు బాగా కిరాయిలకి తిరుగుతుంది అంటే, ఇక అప్పుడు రాజేష్ అయితే అన్నీ చూసి, ఇదిగో ఇదైతే ఇప్పుడు బాగా అడుగుతున్నారమ్మా, స్పేషియస్గా కూడా ఉంటుంది, కస్టమర్కి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పని అనేసరికి, సరేనన్నయ్య ఆయనకి చెప్పకు అని అంటే సరే అంటాడు. ఇక ఓనర్ తోటి కండిషన్ అంతా చూస్తాము అని చెప్తే సరే అంటాడు. దాంతో ఇక రాజేష్ కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళి వచ్చి, అంతా బాగుందమ్మా అని చెప్పేసేసి అంటాడు. సరే అయితే ఆయన్ని రేపొద్దున ఇక్కడికి తీసుకురానయ్యా, నీకోసం అని చెప్పేసేసి అడుగు అని ఈ కార్ చూపించు అని అంటే సరే అంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే రాజేష్ బాలుని తీసుకొచ్చి అది కార్ చూపించేసరికి, చాలా బాగుందిరా, ఫుల్ కండిషన్లో ఉంది, ప్రస్తుతం ట్రెండ్ ఇదేరా బాబు, ఈ కార్ ఉందంటే ఎన్ని కిరాయిలు వస్తాయో అసలు అని చెప్పేసి అంటూ, దీని మీద తీసుకునే అదే అప్పు చేసి తీసుకుంటాం కదా, దీని డబ్బు దీనికి ప్రతి నెల కట్టేదానికి డబ్బులు కట్టొచ్చు మనం అంటాడు. నువ్వైతే ఖచ్చితంగా 5 నెలల్లో 6 నెలల్లో దీని అప్పు తీర్చేస్తావురా బాలు అంటాడు. అన్న తర్వాత ఇక సరేనని చెప్పి, ఓకే బాలు అంతా నచ్చిందా అంటే, నాకు కాదు సార్ మా వాడికి అని అంటే, అదే మీ వాడికి అంతా నచ్చిందా అంటే, నచ్చింది సార్ అనగానే, సరే పేపర్స్ రెడీ చేస్తాను రండి అంటే, డబ్బు కట్టేసావేంట్రా అని అంటే, డబ్బు లక్ష్మీదేవి వచ్చి కడుతుందిరా అంటాడు. ఈలోపు పేపర్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ఇక బాలుతో అది ఓనర్ అయితే, బాలు సైన్ చేయంటుంటే, నాకు కాదన్నా వీడికి రాజేష్ పేరు మీద అంటూ ఉంటే, రాజేష్ పేరు మీద ఏంటి, కారు నీకోసం కదా తీసుకుంటుంది అనగానే, నా కోసమా, ఏం మాట్లాడుతున్నావన్నా అంటే, అవును మీనా ఆల్రెడీ డబ్బు కట్టేసింది, ఏ కారు నచ్చితే ఆ కారు తీమంది, ఇది తను సెలెక్ట్ చేసి పెట్టిన కారు, ఇది నీకు నచ్చితే ఓకే, లేదంటే ఇంకో కారు తీసేవాళ్ళం, కానీ ఇదే నీకు నచ్చింది కదా, అందుకే ఇక నువ్వు సంతకం పెడితే కార్ ట్రాన్స్ఫర్ పనులు అయిపోతాయి అనగానే షాక్ అయిపోతాడు బాలు. అయితే ఒక కార్కి ఇంకా అప్పు తీరలేదు కదన్నా అంటే, బాలు ఇప్పటికి నువ్వు ఎంత కట్టాల్సి ఉంది చెప్పు, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరంలో నువ్వు 2 సంవత్సరాల డబ్బులు క్లియర్ చేసుకొచ్చేసావు, వడ్డీ కూడా చాలా తగ్గించేసుకున్నావు, నీలాంటి వాళ్ళకి కాక ఇంకెవరికి ఇస్తాను చెప్పు అని అనేసరికి ఇక బాలు చాలా సంతోషపడతాడు. ఇక వెంటనే ఇంటికి ఫోన్ చేస్తాడు. అమ్మా అమ్మా అని చెప్పి ఫోన్ చేస్తే, ఏంట్రా అంటుంది. అర్జెంటుగా హారతి పళ్ళను రెడీ చేసేయి అని అంటే, దేనికి అంటే అనగానే, చెప్తాను కదా రెడీ చేసి ఉంచు, అందరూ కూడా రెడీగా ఉండండి అని అంటాడు. సర్లే రెడీ చేసి ఉంచుతాను అని చెప్పి హారతి పళ్ళను రెడీ చేసి ఉంచుతుంది. ఏంటి ప్రభా హారతి పళ్ళను రెడీ చేసావంటాడు సత్యం. ఏమో బాలుగారు ఫోన్ చేసి హారతి పళ్ళను రెడీ చేయి అన్నాడు అనగానే, ఈలోపు కామాక్షి వచ్చి, వదినా వదినా అంటూ ఉంటే, నువ్వేంటి వదినా ఈ టైంలో వచ్చావు, పిలవని అదే పిలవని వర్షంలో వచ్చేసావేంటి అని చెప్పని అంటే, బాలుగాడు అర్జెంటుగా ఇంటికి రమ్మన్నాడు వదినా, అందుకోసమే వచ్చాను అని అంటుంది. ఏంటిది, ఏమి ఘనకార్యం వెలగబెట్టాడు అయ్యగారు అని అంటూ ఉండగా మీనా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక పూలదండ, మీనా చేతిలో నిమ్మకాయలు అవన్నీ చూసి, ఏంటి హడావిడంతా అంటే, ఈలోపు కారు రానే వస్తుంది. రావడంతో మీనా గబగబా పసుపు అదంతా తీసుకుని వెళ్తుంది. అత్తయ్య హారతి తీసుకుని రండి అంటుంది. ఇక పసుపు కుంకుమ అన్నీ పెట్టేసేసి కారుకి దండేసి నిమ్మకాయలు అవన్నీ పెట్టేసిన తర్వాత, అత్తయ్య హారతి ఇవ్వండి అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇదేంటి కొత్త కారా అని అంటే, సెకండ్స్లోనే ఇంకో కారు తీసుకున్నాం అత్తయ్య అని అంటుంది. ఇంకో కారా అంటుంది ప్రభావతి. అవునత్తయ్య, ఆ కార్కి అప్పు తీర్పు వచ్చింది, ఇంకో 6 నెలల్లో అది క్లోజ్ అయిపోతుంది, ఇక మళ్ళీ మనం ఇంకోటి పెట్టుకోకపోతే ఎక్కడ తెచ్చవుతుంది, అందుకోసమే ఇంకోటి తీసుకున్నాము అని చెప్పని అంటుంది. డబ్బు ఎక్కడిది అంటుంది. నిన్న ఈవెంట్ చేశాం కదా మొన్న, దాంట్లో 1,00,000 రూపాయలు మిగిలాయి,
ఆ డబ్బుతోటి అని చెప్పని అంటుంది. అబ్బో పర్వాలేదే అని ఇక హారతిస్తుంది. రోహిణి మాత్రం మనోజ్ వంక చూస్తూ మన బతుక్కి మనం సంపాదించడం పోగొట్టుకోవడం తప్ప నిలవేసుకోవడం ఇంకొక వస్తువు కొనుక్కోవడం లేనే లేదు. కార్కి ఈఎంఐయే, క్రెడిట్ కార్డుకి ఈఎంఐయే అని చెప్పని అంటుంది. ఈలోపు ఇక బాలు అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక అప్పుడు సత్యం అడుగుతాడు, ఒరే ఇప్పుడు కొత్త కారు కొన్నావు సరే, మరి ఇప్పుడు దీని మీదకి డ్రైవర్గా ఎవరిని పెడదాం అనుకుంటున్నావు అని అంటే ఇక అప్పుడు బాలు నేను అది ఇంకా ఆలోచించలేదు నాన్న అనగానే ఇక అప్పుడు మనోజ్ ఎవరినో ఎందుకురా, డ్రైవింగ్ వచ్చిన నాన్నున్నాడుగా, లోకల్ ట్రిప్స్ వరకు నాన్నకి ఇచ్చేసి ఈ కారు నాన్నకు అప్పచెప్పు అని అంటాడు. ఎప్పుడూ పనికి మాలిన సలహాలు ఇచ్చే నువ్వు ఇప్పుడు పనికొచ్చిన సలహా ఇచ్చావు. నిజమే నాన్న, ఆ స్కూల్కి వెళ్ళే బదులు నీకు ఇష్టమైన డ్రైవింగే కదా, చేసుకుంటావా అని అంటాడు. బాలు నేనే అడుగుదాం అనుకున్నా, మనోజ్ గాడు కొంచెం వ్యంగ్యంగా అన్నా కూడా నిజమే చెప్పాడు అని అంటే, అదేంటి నాన్న అంటే, మీ అమ్మ చేసిన అప్పు తీర్చడానికి కాదురా, నాకు ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది, చిరాకు పుడుతోంది. ఏదైనా కాంట్రాక్ట్గా పెట్టి కార్ని మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా చేసుకుని వచ్చేస్తాను అంటాడు. సరే నాన్న అంటాడు బాలు. ఇక అన్న తర్వాత కాంట్రాక్ట్ కోసం వెతికేసరికి చక్కగా శివ వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్దే కాంట్రాక్ట్ దొరుకుతుంది. దాంతో ఇక అక్కడ ఈ కారు పెడతారు. పెట్టేసరికి సత్యం ఉదయాన్నే వెళ్ళడం, ప్రిన్సిపల్ని తీసుకెళ్లి కాలేజీలో దింపడం, మధ్యాహ్నం భోజనానికి తీసుకెళ్లి తీసుకురావడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకెళ్లి దింపడం, కారు వేసుకుని ఇంటికి వచ్చేయడం. ఇదే డ్యూటీ. ఎంత హాయిగా ఉందో తెలుసో ప్రభ అని అంటే ఇక అప్పుడు ప్రభావతి అయితే చాలా సంతోషపడుతుంది. ఆయన ప్రశాంతంగా ఉన్నారు, ఆయనకి ఇష్టమైన పని చేసుకుంటున్నారు, దాంతోపాటు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అనుకుంటున్నటువంటి టైంలోనే మీనా అయితే డబ్బులు వచ్చినవన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టి నెల అయిన తర్వాత సత్యం దగ్గరికి వచ్చి, మావయ్య గారు కాంట్రాక్ట్ మీద వచ్చిన డబ్బులు ఇవి అని చెప్పి చూపిస్తే, ఎంతకి మాట్లాడారమ్మా అంటే, నెలకి 70,000కి మాట్లాడాం మావయ్య గారు, డీజిల్ ఖర్చులు డ్రైవర్ ఖర్చు అన్నీ పోను మిగిలేది మనది అనుకున్నాం. ఇప్పుడు డ్రైవింగ్ మీరే చేస్తున్నారు కాబట్టి మీకెంత కావాలో మీరు తీసుకుని మిగిలింది మా చేతికి ఇవ్వండి మావయ్య గారు, డీజిల్ ఖర్చులు అన్నీ తీసేశాను అని అంటుంది. చూస్తే అందులో ఒక 15,000 డీజిల్ ఖర్చులు పోతాయి. ఇక మిగిలిన డబ్బంతా కూడా అలా 55,000 మీనా సత్యం చేతికి ఇచ్చేసరికి ప్రభావతి తీసుకోబోతుంటే, ఏంటి అంటాడు సత్యం. ఆ డబ్బంతా మిగిలిందే కదండి, ఇంట్లోకే కదా అని అంటే, నీ పెద్ద కొడుకు మిగిలిందంతా తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడా? లేదుగా, మరి వాళ్ళ డబ్బు మీద మాత్రమే ఎందుకు ఆశపడుతున్నావు అంటాడు సత్యం. ఇక వెంటనే సరే అయితే ఇక ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్నటువంటి ప్రభావతిని చూసి సత్యం ఇక అటు తిప్పు అని 15,000 తీసుకుంటాడు. ఒక్కసారిగా మీనా అయితే, మావయ్య ఏంటిది అంటుంది. మరి ఇంకెంత తీసుకోవాలమ్మా అనగానే, ఆగండి అంటూ గబగబా మరో 15,000 తీసి చేతిలో పెడుతుంది. ఇంకా నీకు ఇక్కడ మిగిలిందేముంది, 35,000 అని చెప్పని అంటే, ఈఎంఐ కట్టాలి కదమ్మా మీనా అనగానే, పర్వాలేదు మావయ్య గారు, నీ డబ్బు మొత్తం ఈఎంఐకే వేసేస్తాను, దాని మీద వచ్చే ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దనుకున్నాం, ఆ కాంట్రాక్ట్ పూర్తయ్యేలోపు ఈ అప్పు తీరిపోవాలి అనగానే, అలా అయితే ఇదిగో 20,000 మాత్రమే తీసుకుంటాను, మిగిలిన డబ్బు నువ్వు అప్పులో జమ వేసేయి అని చెప్పని ఇచ్చేస్తాడు. దాంతో ఇక ప్రభావతి, అమ్మో 20,000, మీరు చేసే పనే ఉంది, ఉదయం తీసుకెళ్ళడం, మధ్యాహ్నం తీసుకెళ్ళి భోజనం చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళడం, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళడం, ఇంటి దగ్గర దింపడం, అంతే కదా 20,000 అని అంటూ ఉంటే, ఇంకొక విషయం తెలుసా నీకు, నేను బుధవారం రోజు స్కూల్కి వెళ్ళాలి కదా, ఆ రోజున ఆయన మధ్యాహ్నం వరకు అక్కడ వర్క్ చూసుకోమన్నారు, బుధవారం రోజు ఆయన క్యారేజ్ తెచ్చుకుంటున్నారు, సాయంత్రం వరకు నేను ఆ పని చూసుకుని వచ్చాక మళ్ళీ ఆయన తీసుకుని ఇంటి దగ్గర దింపటమే అంటూ ఉంటే, మరి అక్కడ కూడా జీతం వస్తుంది కదా అంటుంది. అందుకోసమే వాళ్ళకి 5,000 తిరిగిచ్చేశాను అని అంటాడు. ఇక ఆ జీతం కూడా కలుపుకుంటే 30,000 రూపాయలు అని చెప్పేసేసి అంటూ ప్రభావతి సంతోషపడుతుంటే, ఒక్క రూపాయి కూడా నీకు ఇచ్చేది లేదు ప్రభా, ఇవన్నీ కూడా నేను బ్యాంకులో జమేస్తాను, ఎందుకంటే పైన గది కట్టాలి అని అంటాడు. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక ప్రభావతి సైలెంట్ అవుతుంది. మీనా ఈ డబ్బులు తీసుకువెళ్ళి కారుకి జమ వేసేసరికి, మొదలు పెట్టేశావా అని అంటే, 2 ఏళ్ల కాంట్రాక్ట్ దొరికిందన్నా, ఈ లోపలనే కార్కి ఈఎంఐలు మొత్తం కంప్లీట్ చేసేయాలి
దాంతోపాటు మొత్తం డబ్బు జమేసేయాలి అంటే నువ్వు చేసేస్తావమ్మా, చేసేస్తావు అంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.